హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో బార్క్లేసెస్ కంపెనీ వారు సాఫ్ట్వేర్ విభాగంలో భారీగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియోలో మనం ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. వీడియో అంతవరకు చూడండి, ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా వస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ముందుగా మనం కంపెనీ వివరాలు అయితే తెలుసుకుందాము. కంపెనీ పేరు వచ్చేసి బార్క్లేసెస్, అలాగే జాబ్లో వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్. నెక్స్ట్ వచ్చేసి ఈ జాబ్కి విద్యార్హత ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అనుభవం అనేది ఫ్రెషర్స్ అయినా పర్వాలేదు, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయినా కూడా ఎవరైనా కూడా ఈ జాబ్ అప్లై చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ వచ్చేసి పూణే. అప్లికేషన్ కూడా వచ్చేసి ఆన్లైన్లోనే మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు ఈ జాబ్లలో ఏం పని చేయాలో తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి అప్లికేషన్స్ని డెవలప్మెంట్ చేయడం, నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ టెస్టింగు, అలాగే సాఫ్ట్వేర్ ఫీచర్స్ డిజైన్ చేయడం, తర్వాత ఏమైనా బగ్స్ వస్తే వాటిని ఫిక్స్ చేయడం, లాస్ట్లో వచ్చేసి టెస్టింగ్ అండ్ డెవలప్మెంట్ అనేది చేయవలసి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఈ జాబ్లలో ఉంటాయి. బార్క్లేసెస్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి ప్రాజెక్ట్స్ మెయిన్గా బ్యాంకింగ్ అప్లికేషన్స్కి, అలాగే మొబైల్ అండ్ వెబ్ యాప్స్కి, డేటా సెక్యూరిటీ ప్రాజెక్ట్స్కి, ఏఐ ఎంఎల్ బేస్డ్ ఆటోమేషన్, ఇవన్నీ కూడా ఈ జాబ్లలోకి అనేది వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ జాబ్కి అర్హత ఏముండాలో తెలుసుకుందాం. ముందుగా ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎవరైనా కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ మీద కనీసం అవగాహన అనేది ఉండాలి. మంచిగా ఇంగ్లీష్ మాట్లాడడం, రాయడం వంటివి వచ్చి ఉండాలి. మంచి స్కిల్ ఉన్న వాళ్ళకి వెంటనే జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ జాబ్కి ఏం స్కిల్స్ ఉన్నారో మనం తెలుసుకోబోతున్నాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి మీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎస్క్యూఎల్ బేసిక్ అయినా వచ్చి ఉండాలి. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చి ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి మీకు వచ్చి ఉండాలి. కంప్యూటర్ మీద బేసిక్ అనేది నాలెడ్జ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ స్కిల్స్ అన్నీ కూడా ఉండాలి. ఇప్పుడు ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మీరు లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అయిన తర్వాత మీరు ఈ బ్లాగ్ అంతా చూసుకొని ఇలా మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీరు లాస్ట్లో మీరు ఇక్కడ చూసినట్లయితే అఫీషియల్ అప్లై లింక్ అని కనిపిస్తుంది కదా. ఈ అఫీషియల్ అప్లై లింక్ మీద అయితే మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ అఫీషియల్ అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా కంపెనీ యొక్క కెరీర్ పేజ్కి రీడైరెక్ట్ అనేది అవుతారు. ఈ విధంగా మీకు కంపెనీ యొక్క పేజ్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ముందుగా మీ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత జాబ్ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోండి. జాబ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లొకేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సైన్ అప్ బటన్ అయితే క్లిక్ చేయండి. మీరు సైన్ అప్ అయిన తర్వాత ఈ విధంగా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే జాబ్ అనేది ఉంటుంది, అలాగే లొకేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అప్లై ఫర్ జాబ్ ఉంది కదా, ఈ అప్లై ఫర్ జాబ్ మీద అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఈ విధంగా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్గా మీ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వాలి, తర్వాత పాస్వర్డ్ అనేది ఇవ్వాలి. మళ్ళీ రీఎంటర్ పాస్వర్డ్ ఇచ్చి వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత మీరు కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు టిక్ మార్క్ అనేది కనిపిస్తుంది కదా బాక్స్. ఈ బాక్స్లో మీరు టిక్ మార్క్ అయితే ఇచ్చుకోండి. టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత మీరు ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఉంది కదా, ఈ క్రియేట్ అకౌంట్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి ఇక్కడ, తర్వాత పాస్వర్డ్ ఇవ్వండి. ఇందాక మీరు ఏవైతే ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఇచ్చారో అవి రెండు కూడా ఇక్కడ ఇచ్చి మీరు ఇక్కడ సైన్ ఇన్ బటన్ అయితే క్లిక్ చేయండి. మీరు సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్గా మీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఈ స్టెప్ అనేది స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ స్టెప్ అందరికీ ఎవరి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చుకోవాలి. ఇక్కడ మీకు ఒకటి లైట్గా మీకు చెప్పేస్తాను చూడండి ఒకసారి. మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత లీగల్ నేమ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ ఫ్యామిలీ డీటెయిల్స్, మీ ఫ్యామిలీ నేమ్, మీ అడ్రస్ లైన్, సిటీ, పోస్టల్ కోడ్, ఇవన్నీ కూడా స్టేట్ మీ అన్నీ కూడా ఇచ్చుకున్న తర్వాత మీ ఫోన్ నెంబర్ అన్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే మై ఎక్స్పీరియన్స్ అనే ఆప్షన్కి అయితే మీరు రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ ఆప్షన్లోకి వచ్చిన తర్వాత మీరు ఇలా కింద స్క్రోల్ చేస్తే మీరు ఇక్కడ మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయమని అయితే ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ మీరు అయితే రెజ్యూమ్ని బిలో 5 MB అయితే ఉండాలి. మీరు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ ఉంది కదా, ఇది మీరు క్లిక్ చేస్తే మీరు రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు.
మ్యాక్సిమం అందరూ కూడా ఏటీఎస్ రెజ్యూమ్ని అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. మీరు సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అప్లికేషన్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఈ అప్లికేషన్ క్వశ్చన్స్ అనేవి మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. మీరు ఇవన్నీ కూడా చాలా ఈజీగానే క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇవి రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మీరు ఇక్కడ లాస్ట్‌లో వచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా! ఈ సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీరు సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పర్సనల్ ఇన్ఫర్మేషన్‌లోకి అయితే రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవన్నీ ఇచ్చుకున్న తర్వాత ఇలా కిందకి స్క్రోల్ చేసినట్లయితే మీరు ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో మీరు ఇక్కడ ఈ బాక్స్‌ని అయితే టిక్ మార్క్ చేయవలసి ఉంటుంది. ఈ బాక్స్ మీద టిక్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు మొత్తం మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ మొత్తం కూడా మీకు ఒకసారి రివ్యూ చేసుకోమని చెప్తుంది. ఈ విధంగా మీరు మొత్తం కూడా ఒకసారి మీ అప్లికేషన్ మొత్తం రివ్యూ చేసుకొని మీరు ఇలా అన్నీ ఓకే అనుకుంటే కిందకి స్క్రోల్ చేసి మీరు ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మీరు ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. వాళ్ళు మిమ్మల్ని 1 or 2 వీక్స్‌లో కాంటాక్ట్ అవుతారు. వాళ్ళకి మీరు ఓకే అనుకుంటే జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. చూసారా గైస్, ఇది అప్లై చేసే విధానం. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.